విక్రమ్ హీరోగా నటించిన వీరధీర శూర మూవీ ఎట్టకేలకు రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. విలక్షణ నటుడు విక్రమ్ నటుడిగా నిరూపించుకుంటున్నారు, కానీ కమర్షియల్ హిట్ పడటం లేదు. ఇటీవల చాలా సినిమాలు డిసప్పాయింట్ చేస్తున్నాయి. చివరగా చేసిన తంగలాన్ కూడా డిసప్పాయింట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫ్యాన్స్ కోసం కమర్షియల్ మూవీ వీరధీర శూర చేశాడు. దీనికి ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో విక్రమ్కి జోడీగా దుస్సరా విజయన్ నటించగా ఎస్జే సూర్య, సూరజ్, 30 ఇయర్స్ పృథ్వీ కీలక పాత్రలు పోషించారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా షిబు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వి ప్రసాద్ విడుదల చేశారు. అయితే పలు ఫైనాన్స్ సమస్యల కారణంగా ఈ మూవీ మార్చి 27 గురువారం రోజున ఉదయం రిలీజ్ కాలేదు. అన్ని సమస్యలు సెట్ చేసుకుని ఈవినింగ్ విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? విక్రమ్కి ఈసారైనా హిట్ దొరికిందా అనేది చూడాలి. ముందుగా కథ విషయానికి వస్తే, పెద్దాయన అంటే పృథ్వీరాజ్ ఇంటికి ఓ లేడీ వస్తుంది. తన భర్త కనిపించటం లేదని, మీరే కిడ్నాప్ చేశారని వారితో గొడవ పెట్టుకుంటుంది. దీంతో పెద్దాయన కొడుకైనటువంటి కన్నన్ ఆమెని కొడతాడు. కాసేపటికే ఆమె అదృశ్యమవుతుంది. దీంతో ఆమె భర్త ఎస్పీ వద్దకు వెళతాడు. తన భార్య కనిపించటం లేదని, పెద్దాయన ఇంటికి వెళ్ళిందని చెబుతాడు. దీన్ని ఆసరాగా చేసుకుని ఎస్పీ పెద్దాయన కన్నన్ ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తాడు. ఈ విషయం పెద్దాయన కన్నన్కి తెలుస్తుంది. దీంతో రాజీకి పెద్దాయన వెళ్లినా ప్రయోజనం లేదు. ఆ సమయంలో కాళీని అంటే విక్రమ్ని పిలవాల్సి వస్తుంది. కాళీ గతాన్ని వదిలేసి దూరంగా వేరే ఊర్లో కిరాణా షాపు నడిపిస్తూ భార్యతో హ్యాపీగా ఉంటాడు. పెద్దాయన ఆయన వద్దకు వెళ్లి తనకు సహాయం చేయాలని, కన్నన్ ప్రాణాలను కాపాడాలని కాళ్ల మీద పడతాడు. దీంతో భార్య వాణి అంటే దుసరా విజయన్ని కాదని వెళతాడు. ఎస్పీని చంపటానికి బయలుదేరతాడు. మరి ఎస్పీని కాళీ చంపాడా? కాళీ గతమేంటి? దిలీప్ ఎవరు? ఆయన్ని పోలీసులు ఎందుకు చంపేశారు? కాళీకి పెద్దాయనకు ఉన్న సంబంధం ఏంటి? ఎస్పీ ఆడిన గేమ్లో పెద్దాయన కన్నన్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? కాళీ ఇచ్చిన కౌంటర్ ట్విస్ట్ ఏంటనేది మిగిలిన కథ. ఇటీవల రా అండ్ రస్టిక్ మూవీస్ బాగా ఆడుతున్నాయి. మాస్ కమర్షియల్ అంశాలను జోడించి ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా, ట్విస్ట్ల, టర్నులు, ఎలివేషన్లతో తెరకెక్కిస్తే మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. అందులో భాగంగా విక్రమ్ కూడా ఫ్యాన్స్ని ఖుషి చేసేందుకు తాను కంబ్యాక్ కోసం వీరధీర శూర మూవీలో నటించారు. ఈ మూవీ ఖైదీని తలపిస్తుంది. ఒకరోజు రాత్రి జరిగే కథ. ఒక్క రాత్రిలో అటు పోలీసులు పెద్దాయన ఆయన కొడుకు కన్నన్ని చంపేయాలని ప్లాన్ చేస్తే, ఎస్పీని చంపేయాలని పెద్దాయన కన్నన్ ప్లాన్ చేస్తారు. రాత్రే కథ ముగించాలని బయలుదేరతాడు కాళీ. కానీ వీరు వేసే స్కెచ్ల సమాహారం, ఒకరి నుంచి ఒకరు బయటపడేందుకు చేసే ప్రయత్నాలు, వాళ్లను చంపేసేందుకు కాళీ పడే కష్టం, ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలే ఈ మూవీ కథ. ఆద్యంతం స్క్రీన్ ప్లే బెస్ట్ మూవీ ఇది. కథనాన్ని ఎంతటి ఉత్కంఠభరితంగా, ఎంతటి ఎంగేజింగ్గా నడిపించామనేది ముఖ్యం. ఈ మూవీ విషయంలో దర్శకుడు అదే ఫాలో అయ్యాడు. కానీ చాలా లాజిక్లు వదిలేశాడు. సినిమాని బాగా స్లోగా నడిపించారు. ఇంతసేపు కథ అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అర్ధరాత్రి నుంచి మార్నింగ్ వరకు కథనాన్ని నడిపించటం పెద్ద టాస్కే. అందుకోసం సాగదీతని ఎంచుకున్నట్టు అనిపిస్తుంది. ప్రతి సన్నివేశం ల్యాగ్గా అనిపిస్తుంది. అదే సమయంలో మూవీ మొత్తం ఊహించినట్టుగానే సాగుతున్నట్టు అనిపిస్తుంది. మధ్య మధ్యలో ట్విస్ట్లు ఆశించినా అవి నిరాశనే మిగుల్చుతాయి. ఇక సినిమా మొత్తం అక్కడక్కడే సాగుతూ ఉంటుంది. అదే సమయంలో ఎవరు ఎవరిని చంపాలనుకుంటున్నారు అనేది పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కథలో చాలా విషయాలను సస్పెన్స్లో పెట్టారు. దిలీప్ పాత్రని చూపించలేదు. దీనికి మరో కథ ఉందని అర్థమవుతుంది. చాలా విషయాలను సరిగ్గా చూపించలేదు. దీంతో ఏం జరుగుతుందో క్లారిటీ మిస్ అయింది. సినిమా చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది, కానీ ఇందులో హీరో ఎవరు, విలన్ ఎవరు అనేది పెద్ద సమస్యగా మారింది. ఒక్కో పాత్ర ఒక్కో సందర్భంలో ఒక్కోలా ప్రవర్తిస్తారు. మన అనుకునే వాళ్ళు శత్రువులుగా మారారు, శత్రువులు మనగా మారతారు. ప్రాణభయంతో ఎవరైనా ఒకే దాటికి వస్తారనేది నిజం. ఇందులోనూ అదే చూపించారు. ఎస్పీ కాళీ కన్నన్ ఎదురుపడినప్పుడు కాళీ ఎవరివైపు ఉన్నాడనేది ఆసక్తికరంగా మారింది. అదే కన్ఫ్యూజన్ చేస్తుంది. ఏం జరగబోతోందో అనే ఉత్కంఠ నెలకొంటుంది. కానీ ఆ స్థాయిలో సన్నివేశాలు లేకపోవడంతో కొంత డిసప్పాయింట్గా ఉంటుంది. క్లైమాక్స్ వరకు సింపుల్గా సాగుతుంది. ట్విస్ట్లు, టర్న్లు పెద్దగా లేకపోవడంతో కావలసిన కిక్ మిస్ అయ్యింది అనే చెప్పాలి. కానీ క్లైమాక్స్లో ఉన్న చిన్న ట్విస్ట్ వావ్ అనిపిస్తుంది.
కానీ అది ఆడియన్స్‌కి సరిపోదు. సినిమాలో ఏది హీరోయిజం, ఏది విలనిజం అనేది స్పష్టత లేదు. దర్శకుడు ఏదో చేయబోయి ఇంకేదో చేసిన ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనం విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకొని, ట్విస్ట్‌లు జోడించి, కాస్త మరింత ఉత్కంఠభరితంగా మూవీని తెరకెక్కించుంటే బావుండేది. కాళీ పాత్రలో విక్రమ్ అదరగొట్టాడు. తనదైన యాక్టింగ్‌తో మెప్పించాడు. కాళీ పాత్రలో జీవించారనే చెప్పాలి. పాత్రని రక్తి కట్టించాడు. అదే సమయంలో డీసెంట్‌గా బిహేవ్ చేస్తూ ఆకట్టుకున్నారు. కావలసిన ఎలివేషన్లకు ప్రయారిటీ ఇవ్వలేదు కానీ నటుడిగా ఆయన దుమ్ము లేపాడనే చెప్పొచ్చు. ఆయన భార్య పాత్రలో దుసరా విజయన్ సైతం అంతే సహజంగా చేసింది. అందరి దృష్టిని ఆకర్షించింది. కన్నన్ పాత్రలో సూరజ్ బాగా చేశాడు. మరో హైలైట్ అయ్యే పాత్ర ఆయనది. ఇరగదీశాడు. ఇక పెద్ద ఆయన రవి పాత్రలో పృథ్వీరాజ్ నటన కూడా ఆకట్టుకుంది. మనకు ఆయన కమేడియన్గా తెలుసు. దీంతో విలన్గా చూడలేకపోతున్నాం. ఆ పాత్రకి ఇంకా ఎలివేషన్లు, బ్యాక్ స్టోరీ ఉంటే బాగుండేది. ఎస్పీగా ఎస్జే సూర్య సినిమాకి మరో పెద్ద అసెట్. ఆయన చేసిన రచ్చ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇందులో ఎస్పీగా ఎత్తులకు పై ఎత్తులు వేసే వ్యక్తిగా సూర్య దుమ్ము లేపాడు. పాత్రకి ప్రాణం పోశాడు. హీరోని డామినేట్ చేసే పాత్రలో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్లో ఆయన పాత్రని డమ్మీ చేశారనిపిస్తుంది. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయని చెప్పొచ్చు. టెక్నికల్గా సినిమా బాగుంది. ముఖ్యంగా తేని ఈశ్వర్ కెమెరా వర్క్ వేరే లెవెల్. బాగా షూట్ చేశారు. ప్రసన్న జీకే ఎడిటింగ్ ఇంకా కత్తెరకు పనిచెప్పాల్సింది. సినిమా చాలా స్లోగా రన్ అవుతుంది. ఆ విషయంలో కొంత కేర్ తీసుకోవాల్సింది. జీవి ప్రకాష్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్. అతి లౌడ్గా వెళ్లకుండా థ్రిల్లర్ మిక్స్ చేసి ఆయన ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయింది. దర్శకుడు అరుణ్ ఈ మూవీని 2 పార్టులుగా తీసుకురావాలనుకున్నారు. కానీ ఇప్పుడు రెండో పార్ట్ని ముందుగా విడుదల చేశారు. ఫస్ట్ పార్ట్ ఈ మూవీ రిలీజ్ అయితే ఉంటుంది. దీంతో ఇందులో కథ సరిగ్గా చెప్పలేదు. అదే కన్ఫ్యూజన్కి కారణమవుతుంది. ఈ విషయంలో మరింత గ్రిప్పింగ్గా కథనాన్ని రాసుకుని ఉంటే బాగుంటుంది. ఫైనల్గా ఆడియన్స్ సహనాన్ని పరీక్షించే వీరధీర శూర తెలుగు ఆడియన్స్ని ఆకట్టుకోవటం కష్టమనే చెప్పాలి.